ఒక్కసారి నన్ను అనవా బావా? 100 కుక్కలు కరిచినా నేను చావా. చీప్ కదా. ఏంటే నీకు నవ్వడం కూడా వచ్చా? మాట్లాడడానికి, తినడానికి, మన మేనేజర్ని తిట్టడానికి మాత్రమే నోరు వస్తుంది అనుకున్నా, నవ్వడానికి కూడా వస్తుందా? అబ్బా సరదాగా అన్నాలేవే, అయినా నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? ఎలక్షన్ టైంలో డబుల్ బ్యాగ్ దొరికినట్టు కలేమని వచ్చిందా? అలాంటిదేం లేదే. భోగి గారు, నీకు మొన్న చెప్పాను కదా ఇల్లు విషయంలో హెల్ప్ చేశారని. అతని మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. బోగా? ఓ సూపర్ పవర్స్ ఉన్నాయన్నావు తనేనా? హ్మ్, ఇంకెవరైనా చెప్తే సొల్లనుకునేదాన్ని కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా. అయినా తన కాళ్ళు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా? దయ్యం కాళ్ళ రివర్స్ ఉన్నాయేమో. అలాంటిదేం లేదే, మనిషే. పాపం ఎవ్వరు లేరంట. నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని అడిగాడు. హెల్ప్ చేశారు కదా అని ఓకే చెప్పా. పర్లేదు, అతనేం అందరు అబ్బాయిలా అనిపించట్లేదు. అబ్బాయిలు ముందు రామానుజల్లా అలానే ఉంటారు, ఆ తర్వాతే మన మేనేజర్లా రెమో రెమో అంటారు. ఏ, నాకు తెలీదా? అబ్బాయిలు మాట్లాడేటప్పుడు చూసే చూపుల్ని బట్టి చెప్పేయచ్చు వాళ్ళు ఎలాంటి వారో అని. అతనితో నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అలా అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? చెప్పు. తను చేసేది వడ్డీ వ్యాపారం, ఇంకా సూపర్ పవర్స్ ఏవో ఉన్నాయన్నావు. అయితే తనకి ఇంకొంచెం క్లోజ్ అయ్యావనుకో, మీ నాన్నకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో ఎగ్గొట్టేశారు కదా, ఆ భోగిని వాడావనుకో, కొంచెమైనా వసూలు చేసుకుంటే నీ తల మీద ఉన్న పావు కేజీ భారమైనా తగ్గుతుంది. వద్దే, పాపం తను ఇప్పటికే నాకు చాలా హెల్ప్ చేశాడు. తనేదో నన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాడు కదా అని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా ఇంకా హెల్ప్ చేయమని అడగలేను. నా పాటలేవో నేను పడతాలే. ఒసేయ్, విలువలే ఆస్తి, మా ఇంటి వెనకల బస్తీ, ఇవన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తికే అవుతాయి, డాటర్ ఆఫ్ ఆనందరావుకి అవ్వవు. ఎందుకు అవ్వదు? గట్టిగా అనుకుంటే ఏదైనా అవ్వద్ది. చూడు, సత్యం. ఎవరో ఆ సత్యహరిశ్చంద్రుడు. అతనే. హలో. భోగి గారు. నమస్తే ఫ్రెండ్, ఎక్కడున్నారు? ఆఫీస్లో. ఏం లేదు, నేను చిన్న పనుండి మీ ఆఫీస్ దగ్గరికి వచ్చా. ఆఫీస్ దగ్గర చెప్పండి, పిక్ చేసుకుంటా. పర్లేదండి, మీకెందుకండి ఇబ్బంది? మంగ గారు పిక్ చేసుకున్నా చెప్పా కదండి, సరదాగా కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోదాం. నాకు నైట్ లేట్ అయ్యేలా ఉంది, మీరు వెళ్ళండి, పర్లేదు. ఏంటండి ఎలా అంటారు? నా మూడ్ అసలే బాగాలేదు. మళ్ళీ ఏమైంది? ఏంటి ఏం చెప్తావు? ఏదో ఒంటరి జీవితం. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? తిన్నావా? ఇలా అడిగేవాడు ఒక్కడు కూడా. బాబోయ్, ఆపండి, వస్తాను. ఇలా అన్నారు, బాగుంది. కాల్ చేయండి, కాకిలా వాలిపోతాను. ఓకే. బానే ఎక్స్ట్రా. ఏంటి? అదే బాగా నవ్వుతున్నావు అంటున్నా. హ్మ్. ఏంటి సడన్ గా అలా అయిపోయా? సడన్ గా ఫైర్ చేయడం ఏంటి, అది కూడా నిన్ను? ఇదంతా మేనేజర్ గడి వల్లే అయి ఉంటుంది. పద వెళ్ళి అడుగుదాం. వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తా. నువ్వు వస్తే నిన్ను కూడా ఫైర్ చేస్తారు. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు సడన్ గా అలా ఎలా ఫైర్ చేస్తారు? ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా నీకంటే పెద్ద స్థానంలో మేనేజర్ని ఎలా కొడతావు? ఇది కూడా అంతే, జస్ట్ రివెంజ్. అయినా ఇప్పటివరకు మా పేరెంట్స్ కూడా నన్ను కొట్టలేదు, అలాంటిది నువ్వు కొట్టావు. ఎలా వదిలేస్తా అనుకున్నావు? వాళ్ళే కొట్టుంటే ఇలా నాతో కొట్టించుకునేవాడివి కాదు. నీలో ఈ పొగరంటే నాకు బాగా ఇష్టం. జాబ్ పోయిన పొగ తగలేదు చూడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను అడిగింది ఇస్తే నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు, విత్ ప్రమోషన్ తోటి. ఒకసారి బాగా ఆలోచించు. ఛీ. ఈవిడేంటి కాల్ చేస్తాను చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది? ఏమండి మంగగారు, మంగగారు, మిమ్మల్నే అండి. పిలుస్తుంటే పట్టించుకోవట్లేదేంటి? వినిపించి ఉండదులేండి. కాల్ చేస్తా అని చెప్పారు, మర్చిపోయారా? మీతోనే మాట్లాడుతున్నా, పట్టించుకోరండి అండి. నేను ఒక రేంజ్లో చెప్పాను, ఆయన కూడా ఫేస్ ఎలా పెట్టారేంటి? కాస్త నవ్వండి.
మీతోనే మాట్లాడుతున్నానండి బాబు. నవ్వండి. నవ్వితే ఏమన్నా ముచ్చలు రాలిపోతాయా? నవ్వండి బాబు. ఇంకా ఆపుతారా? ఏంటి ఊరికే నవ్వండి నవ్వండి అని చంపుతున్నారు? మీలాగా ఈజీగా నవ్వగలిగే అదృష్టం ఆ దేవుడు అందరికి ఇవ్వడండి. కొన్ని బతుకులు ఇంతే, ఏడవడానికి తప్ప నవ్వడానికి పనికిరావు. పొరపాటును ఒక్కసారి నవ్వితే తర్వాత 10 సార్లు బాధపడాల్సి వస్తుంది. ఏమైందండి అంతలా రియాక్ట్ అయ్యారు? జాబ్ పోయిందండి, జాబ్ పోయింది. మీరు ఇస్తారా? ఇవ్వలేరు కదా, ఇంకెళ్ళండి. ఊరికే నవ్వండి నవ్వండి అని చంపకండి. బామ్మకు కాల్ చేద్దామా? వద్దులే. ఒక్కసారిగా రోడ్ మీదకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. జాబ్ లేకుండా ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి? ఇంట్లో ఖర్చులు, బామ్మకి హాస్పిటల్ ఖర్చులు, వాటర్, కరెంట్, కిరాణా, పాలు, ఈఎంఐలు, నాన్న చేసిన అప్పులకి వడ్డీలు. ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. బా అబ్బా, మేనేజర్ కార్డ్ మీద ఉన్న కోపం అంతా భోగి గారి మీద చూపించేశాను. చెయ్యక నాకు ఒక్కరు హెల్ప్ చేశారు. నేను తన మీద కూడా అరిచేశాను. ఎలాగైనా సారీ చెప్పాలి. అంతలా తిట్టాక కూడా లిఫ్ట్ చేస్తాడా? అలా అనేసిందండి. దీనికి మంగా నుంచి ఫోన్ రావాలి. చిచి, మంగా గారి నుంచి ఫోన్ రావాలి. రావాలి రావాలి గొంగరట. రావాలి రావాలి. ఒకసారి ట్రై చేద్దాం. రావాలి రావాలి. వచ్చింది. మంగా గారు చెప్పండి. అదేంటండి ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసేశారు? ఏ ఫస్ట్ రింగ్ లిఫ్ట్ చేయకూడదా? సరే అయితే మళ్ళీ చేయండి, లాస్ట్ రింగ్ లిఫ్ట్ చేస్తాను. అబ్బా అలా కాదండి, ఇందాక నేను చాలా ర్యాష్గా మాట్లాడేశాను కదా, ఫీల్ అయ్యారేమో, మళ్ళీ నా కాలే లిఫ్ట్ చేయరేమో అనుకున్నా. అంత సిగ్గుసరాలు మనకెక్కడమండే. మా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపి పూడ్చి చాలా సంవత్సరాలు అయింది. అయ్యో నవ్వేశారా? అదేంటండి మళ్ళీ ఏడవలసి వస్తుంది కదా. సారీ అండి. పర్లేదులేండి. నా మూడ్ అస్సలు బాగాలేదు. అర్థమైందండి. ఇప్పుడు మీకు మంచి ఫ్రెండ్ కావాలి. ఎక్కడున్నారో చెప్పండి, లొకేషన్ పెట్టండి, వచ్చేస్తాను. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ఇప్పుడు చెప్పండి ఏమైంది? ఏం చెప్పాలండి, లైఫ్లో ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా జరగట్లేదు. ఒకదాని మించి ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మీది సింహరాశా? ఏ రాశి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి? సింహరాశి వాళ్ళకే. అయితే అదే అయి ఉంటుందిలేండి. ఓ ఓ ఓ డల్ అవ్వకండి, ఏమైందో చెప్పండి. నాకు ప్రమోషన్ వస్తే కొంచెమైనా గట్టెక్కొచ్చు అనుకున్నా. అందుకు 2 years నుంచి గాడిదలా పనిచేశా. మా ఆఫీస్లో వాళ్ళందరూ ప్రమోషన్ నాకే వస్తుంది అనుకున్నారు. మరేమైంది? ఉన్నాడుగా మా మేనేజర్ గాడు, పెద్ద పర్వర్ట్. వాడితో అఫేర్ పెట్టుకుంటే గానీ నాకు ప్రమోషన్ ఇవ్వనన్నాడు. 2 పీకే అదరగొడిశారు. అలాంటి ఎదవలను అలాగే చేయాలి. వాడికి కాలింది, జాబ్ నుంచి తీసేశాడు. మీకు విషయం చెప్పనా, అలాంటి ఎదల దగ్గర పనిచేయడం కంటే మానేయడం చాలా బెస్ట్ అండి. మీరీజీగానే చెప్తారండి. ఎంతమంది డబ్బుల కోసం గొడవ చేసినా ఈ జాబ్ ఉంది కాబట్టి అందరిని మేనేజ్ చేశాను. ఇప్పుడు ఉన్న జాబ్ కూడా పోయింది. ప్రపంచంలో అదొక కంపెనీ ఉందా? అది కాకపోతే ఇంకోటి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేద్ది. రిసెషన్ భోగి గారు, ఈ టైంలో జాబ్ రావడం అంత ఈజీ కాదు. మీ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంది. మిమ్మల్ని ఎలాగైనా మోటివేట్ చేసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. ఏం చేద్దాం? నాకు మంచి పాట గుర్తొచ్చింది. పడుతున్నా లేవమని కోడి నీకు చెబుతుంది. మధ్యలో కోడెందుకు వచ్చింది? కోడి నుంచి మనం చాలా నేర్చుకోవాలండి. ఇప్పుడు మనం కోడి గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని ఆమ్లెట్ వేసుకొని తినేస్తున్నాం. సరే ఆమ్లెట్ వేసుకొని తినేస్తున్నాం కదా అని చెప్పి కోడి గుడ్డు పెట్టడం ఆపేస్తుందా? ఎందుకు నవ్వుతున్నారు? వినండి చెప్పేది. ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్? ఫ్లో కట్ చేయకండి. ఏనండి ఆపేస్తుందా? ఆపదు కదా, అలా మనం కూడా ఆపకూడదు. ఏంటి గుడ్లు పెట్టడమా? ఈ మధ్య మీరు సెటైర్లు బాగానే ఆడుతున్నారు. నేను చెప్పేది ప్రయత్నించడం గురించి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వర్స్ట్ గానే ఉన్నా పాయింట్ మాత్రం కరెక్టే అనిపిస్తుంది. మీరు మంచి మోటివేటర్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు ఎవరు నేర్పించారు? ప్రపంచంలోనే అతిపెద్ద టీచర్. ఎవరు? లైఫ్.
జరిగింది మంచైనా చెడైనా సరే మన లైఫ్లో పరిచయం ప్రతి ఒక్కడు మనకి ఏదో ఒకటి నేర్పించే వెళ్తాడు. చిన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలానే ఇది కూడా. మన లైఫ్లో ఫేస్ చేసే ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషను ముందు వచ్చే యాన్యువల్ ఎగ్జామ్స్కి యూనిట్ టెస్ట్ లాంటిది. ఆ యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్ నుంచి నేర్చుకొని తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అదే లైఫ్. అలాగే నీ లైఫ్లో కూడా మీ మేనేజర్ లాంటి వాడు లేకుండా అందరూ మంచి వాళ్ళే ఉంటే నువ్వు కూడా మధుపప్పులానే మిగిలిపోతావు. వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళకి ఎదురెళ్ళాలి, లైఫ్ మీద ఫైట్ చేయాలి. నువ్వేంటి ప్రపంచానికి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి మంగా గారు, ముందడుగు వేయడానికి ఫైట్ చేస్తారా లేకపోతే అక్కడికి వచ్చి నడుస్తారా? మీ చేతుల్లోనే ఉంది. లైఫ్లో ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా జరగట్లేదన్న మాటని నేను వెనక్కి తీసుకుంటాను. మంచి విషయాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి, మనమే వాటిని గుర్తించం. అలా నా లైఫ్లో జరిగిన ఒక మంచి విషయం మీతో ఈ స్నేహం. ఇదిగో మీరు ఇక్కడి నుంచి రేపు ఏడవలసి వస్తుందని చెప్పి ఈరోజు నవ్వడం ఆపారు కదా. లేదండి, ఇప్పటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను నవ్వుతూనే ఫేస్ చేస్తా. చాలా థ్యాంక్స్ అండి, రేపు అనే పంజరంలో నుండి ఈరోజు అనే స్వర్గంలోకి తీసుకొచ్చినందుకు. మళ్ళీ నేను తేలికగా నవ్వగలను అనే ధైర్యం నాకు ఇచ్చినందుకు. ఇప్పుడు చెప్పండి, మీ జాబ్ కోసం ట్రయల్స్ చేస్తాను, అప్పులు అడుగుతాను ఇంటికి వచ్చిన వాళ్ళకి ధైర్యంగా సమాధానం చెప్తాను, నేను అప్పు తీర్చగలను అనే నమ్మకం వాళ్ళకి కలిగిస్తాను. మరి ఇంట్లో సరుకులు ఉన్న వాటితో మేనేజ్ చేస్తాను. బామ్మ హాస్పిటల్ ఖర్చులు మిమ్మల్ని అప్పు అడుగుతాను. ఆ, ఏంటి అలా చూస్తున్నారు? అప్పివ్వరా? ఎత్తాను. ఎందుకవ్వాలండి? అయ్య బాబాయ్, మీరు చాలా ఫాస్ట్గా నేర్చేసుకున్నారు. ఇలా చెప్తే అలా పట్టేశారు. అంతా మీ దయ. ఏమండి, ముందే చెప్తున్నాను, మీరు కాబట్టి రూపాయి వడ్డీకి ఫ్రెండ్ అని కూడా వడ్డీ అడుగుతారా అని అనకండి. తమ్ముడే ప్యాకాటే. వడ్డీ లేకుండా అప్పు నేను కూడా తీసుకోనిలేండి. అది కూడా నిజం అనుకోండి. ముందే చెప్తున్నాను, మళ్ళీ 1వ తారీఖుల్లో వడ్డీ కట్టేయాలి. అంటే సారీ, ఇప్పుడు కాదులేండి, జాబ్ వచ్చిన తర్వాత. సరే అండి. సారీ భోగి గారు, మిమ్మల్ని ఇందాక అనవసరంగా తిట్టేశాను. ఎందుకండి సారీ? అదే కదా స్క్రీన్ ప్లే. నేను తిట్టింది ఎంతటి మహానుభావున్నా అని ఒక్కసారి జయ్యని లేగాలి. చూసారా, నవ్వుకోండి, మనతోటి ఫుల్ ఎంటర్టైన్మెంట్, అది కూడా టికెట్ లేకుండా. ఇది మీ అసలైన సూపర్ పవర్. మీరు నిజంగా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అండి. థ్యాంక్స్ అండి. అదేంటి తెలీదు, మా ఊర్లో అందరూ అలాగే అంటారు నన్ను. ఈవిడేంటి సడన్గా అలా అయిపోయింది? ఏమైందండి? అన్నం తింటప్పుడు నోట్లో రాయరుకున్నట్టు అలా పెట్టారు ఫేస్. మా మేనేజర్ కల్పన కలుసున్నారేంటి?